హలో ఫ్రెండ్స్, టుడే ఎక్స్ప్లెనేషన్ 8 వసంతాలు మూవీ. ఈ సినిమాలో అనంతిక, రవితేజ, సుమంత్ నిట్టూర్కర్ తదితరులు ముఖ్య నటీనటులుగా నటించారు. ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వం అందించగా నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరించారు. హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా సినిమాటోగ్రఫర్గా విశ్వనాథ్ రెడ్డి, ఎడిటర్గా శశాంక్ మాలి వ్యవహరించారు. ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ 8 వసంతాలు అనే సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ గురించి తెలుసుకుందాం. ఈ సినిమా కథ గురించి వస్తే, శుద్ధి అయోధ్య తన తండ్రి చనిపోయిన బాధలో ఉండగా ఆ బాధ నుంచి బయటపడటం కోసం రచయిత్రిగా మారుతుంది. ఇండియాలో ఉన్న ఆస్తులు అమ్మడం కోసం ఊటీ వచ్చిన వరుణ్ శుద్ధితో ప్రేమలో పడతాడు. అతని కేరింగ్ చూసి శుద్ధి కూడా అతన్ని ఇష్టపడుతుంది. అప్పటి వరకు తన ప్రపంచంలో తాను బతుకుతున్న శుద్ధిని ప్రేమలోకి దించుతాడు వరుణ్. చివరకు వరుణ్ తన స్వార్థాన్ని చూసుకుని శుద్ధిని నడి రోడ్డున వదిలేసెళ్తాడు. స్వాభిమానం, ఆత్మగౌరవం ఉన్న శుద్ధి ఏం చేస్తుంది? శుద్ధి జీవితంలో సంజయ్ పాత్ర ఏంటి? అయితే సంజయ్ మీద ఉన్న ప్రేమను బయట పెట్టకుండా శుద్ధి మరో యువకుడితో పెళ్లికి ఎందుకు రెడీ అవుతుంది? ఇంతకీ సంజయ్, శుద్ధి ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. ఈ 8 వసంతాలు అనే సినిమాకున్న ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమా ఫీల్ గుడ్ లైఫ్ జర్నీలో డైలాగ్స్, కొన్ని ప్రేమ సన్నివేశాలు, అలాగే పాత్రల పాయింట్ ఆఫ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఆ ప్రేమిస్తున్న వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? తన ప్రేమతో తన ప్రేయసి ప్రేమను దక్కించుకోవడానికి సంజయ్ పాత్ర చేసిన ప్రయత్నాలేంటి? ఈ మధ్యలో ప్రేమికుల మధ్య ఎమోషన్స్ మరియు కొన్ని ఫీల్ గుడ్ సీన్స్ అండ్ డైలాగ్స్, ఇవన్నీ సినిమాకి ప్లస్ అయ్యాయి. హీరోయిన్గా నటించిన అనంతిక సనీల్ కుమార్ నటన సినిమాకి ప్లస్ అయింది. ప్రధానంగా సెకండ్ హాఫ్లో ఆమె నటించిన విధానం సినిమాకి ప్లస్ అయింది. హనురెడ్డి తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో హీరోగా నటించిన రవితేజ ఈస్తో సెటిల్డ్గా నటించారు. ముఖ్యంగా క్లైమాక్స్లో, అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో రవితేజ నటన చాలా బాగుంది. దర్శకుడు స్మరణ్ రెడ్డి రాసుకున్న మెయిన్ థీమ్ బాగుంది. సెకండ్ హాఫ్లో భావోద్వేగాలను కూడా దర్శకుడు ఎమోషనల్గా బాగానే తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకున్న మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ 8 వసంతాలు కథ ముగింపు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన కథాకథనాలు మాత్రం రెగ్యులర్గానే సాగాయి. నిజానికి సినిమా మెయిన్ పాయింట్లో మ్యాటర్ ఉన్నప్పటికీ ఆ పాయింట్కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి విఫలమయ్యాడని చెప్పాలి. హీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్స్ను ఇంకా బలంగా బిల్డ్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. అసలు ఇలాంటి ఎమోషనల్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం బరువైన భావోద్వేగాలతో, బలమైన పాత్రలతో స్క్రీన్ ప్లేను నడపాల్సి ఉంటుంది. కానీ అలా జరగలేదు. కేవలం డైలాగ్స్ కోసం సీన్ను రాసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ఫ్లిక్ట్ను, సన్నివేశాలను రాసుకుని ఉంటే బాగుండేది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే మాత్రం, దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా సాగలేదు. కాకపోతే ఆయన డైలాగ్స్ చాలా బాగున్నాయి. సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తుంది. ఎడిటర్ శశాంక్ అనవసరమైన సీన్స్ని ఇంకా టైట్గా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలో చాలా వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ను చాలా సహజంగా, అలాగే చాలా అందంగా కూడా చూపించారు. ఫైనల్గా నిర్మాణ విలువలు మాత్రం బాగానే ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమా ఫైనల్గా చూసుకుంటే, 8 వసంతాలు అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో ఎమోషనల్గా సాగే క్లైమాక్స్, హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్, ముఖ్యంగా డైలాగ్స్ బాగానే ఉన్నాయి. కానీ కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని లాజిక్ లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే ఓ స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనాన్ని చెప్పే ప్రయత్నం చేశారు టీమ్.
ఓవరాల్గా లవర్స్కు ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కనెక్ట్ కాదనే చెప్పాలి.